టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. కేవలం తెలుగు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా తన పేరును వినిపిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. మరోవైపు సినిమాలో నటించి చాలా సంవత్సరాలు అయింది. ప్రస్తుతం హరిహర వీరమల షూటింగ్ని కంప్లీట్ చేసే పనిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ సినిమాను కూడా కంప్లీట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు షెడ్యూల్ను రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి తాజాగా ఆయన కొడుకు అకీరా, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు వచ్చారట. పలు రకాల విషయాల గురించి మాట్లాడుకున్నారట. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అకీరాని సినీ ఎంట్రీ చేయించాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అకీరా ఎంట్రీ ఉంటుందని వార్తలు కూడా గుప్పమున్నాయి. అయితే తాజాగా అకీరా, త్రివిక్రమ్ ఇద్దరు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లడంతో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం హరిహర వీరమల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాగా బిజీగా అయిపోయారు. ఇటీవలే తాను స్థాపించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను పిఠాపురంలో గ్రాండ్గా నిర్వహించిన విషయం తెలిసిందే.